డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHOAP టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కొంతమంది గాయకులు పాడితే శ్రావ్యంగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది, ఇంపుగా ఉంటుంది. అలాంటి శ్రావ్యంగా పాడేటువంటి గాయకులు ఇవాళ సమాజంలో చాలా తక్కువగా ఉన్నారు. పాటలు రాయటం, పాటలు పాడటం, ఆ పాటకి సంగీతాన్ని సమకూర్చటం అది చాలా ప్రజ్ఞతో కూడుకున్నటువంటి విశేషణం. అలాంటి గాయనీమణుల్లో అతి తక్కువ మందిలో ఒక్కరే ఇవాళ సిద్ధు రాజ్యలక్ష్మి గారు. సత్తెనపల్లికి చెందినటువంటి గొప్ప కళాకారిణి. వారు ఆకాశవాణి కేంద్రంలో సీనియర్ ఆర్టిస్టుగా గత 46 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఆవిడ సత్తెనపల్లి నుంచి ఈరోజు వారి యొక్క గానామృతాన్ని మన SHOAP టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందించేందుకు మన గుంటూరు స్టూడియోస్కి వచ్చారు. వారి పాటల్ని ఒకదాని తర్వాత ఒకటిగా విని తరించి మైమరిపించి ఓలలాడించేందుకు ఆవిడ మన ముందున్నారు. వారి పాటల్ని మనం విందాం. నమస్కారం అండి రాజ్యలక్ష్మి గారు. నమస్కారం అండి. మీరు ఆకాశవాణిలో ఆర్టిస్ట్గా ఉన్నారు, సీనియర్ ఆర్టిస్ట్గా. 46 ఏళ్ళ నుంచి ఆకాశవాణిలో మీ పాటల్ని లక్షలాది మంది ఆకాశవాణి శ్రోతలకి మీ పాటలు వినిపించారు, వినిపిస్తున్నారు కూడా. దాదాపుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడకపోయినా మీ యొక్క గొంతు, శ్రావ్యమైనటువంటి మీ యొక్క కంఠస్వరం అనేక మంది శ్రోతల్ని ఆకట్టుకున్నటువంటి సందర్భం. ఇవాళ మీరు ఈ మా స్టూడియోస్కి వచ్చి పాటలు పాడటానికి మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ముఖ్యంగా కృతజ్ఞతలు. ముందుగా మీరు ఆర్టిస్ట్గా ఎలాగా అభివృద్ధి చెందారు, మీరు ఏ గురువు దగ్గర శిక్షణ పొందారు, మీ యొక్క పట్టుదల ఎలాంటిది అనేటువంటి విషయాన్ని మా ప్రేక్షకుల కోసం. నమస్కారం అండి. ముందుగా మా గురువు గారికి నమస్కారం అండి. సత్తెనపల్లి పత్రి జగన్నాథరావు గారు మా గురువు గారు. వారి దగ్గర నేను 6 సంవత్సరాలు నేర్చుకున్నాను. నా జన్మస్థలం సత్తెనపల్లి తాలూకా మండలం పడినం గ్రామం అండి, పండితాపురం అంటారు దాన్ని. నా జన్మస్థలం అండి అది. మా నాన్నగారు మాగులూరి పోతులూరయ్య గారు, అమ్మ అన్నపూర్ణమ్మ. తర్వాత గురువుగారి దగ్గర 6 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవాలని చెప్పి ప్రఖ్య ఆంజనేయ శాస్త్రి గారు అని చెప్పి చిలుకలూరిపేట వారి దగ్గర నేను కొంత నేర్చుకున్నానండి. ఆ తర్వాత నేను రేడియోకి అప్లై చేయడం జరిగింది. వెంటనే నాకు ఒక 3 నెలల్లోనే ఆడిషన్ జరిగింది. నాకు కార్యక్రమాలు ఇవ్వడం మొదలుపెట్టారు. నేను 1978 నుంచి పాడుతూ ఉన్నాను. కార్యక్రమాలు చాలా చేశానండి. ఎక్కువ జానపద గీతాలే పాడేదాన్ని. లైట్ మ్యూజిక్ తక్కువగా ఉండేది, ఎందుకంటే వాయిస్ దానికి అనుగుణంగా ఉంటుందని చెప్పి అలా పాడించారు. తర్వాత మల్లిక్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి టీవీలో కూడా పాడించారు. ఎక్కువ టీవీ కార్యక్రమాలు ఒక 20 దాకా చేశానండి. ఓకే, అలా జరిగిందండి. ఇప్పుడు రేడియోలో సెలెక్ట్ అవటం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. మరి ఒక కళాకారుడు ఎంత నియమ నిబద్ధత, దీక్ష, పట్టుదలతో పాడితేనే అక్కడ సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటిది మీరు విజయవాడ రేడియో స్టేషన్లో ఒక సింగర్గా సెలెక్ట్ అయ్యారు అని అంటేనే మీ యొక్క టాలెంట్ అర్థమవుతుంది. మీ వాయిస్ కూడా జానపద పాటలకే దగ్గరగా ఉందనిపిస్తుంది నాకు కూడా. అందువల్ల మీరు దాంట్లో ఎక్కువగా రాణించగలిగినట్టున్నారు. అవునండి. అయితే ముందుగా ఒక జానపద గీతంతో మా ప్రేక్షకుల్ని అలరించండి. అలాగే.
ఢిల్లెం ఢిల్లెమ్మో ఎంకులు మావతాడంట, అమ్మ ఢిల్లెం ఢిల్లెమ్మో ఎంకులు మావతాడంట, అమ్మ ఢిల్లెం ఢిల్లెమ్మో ఎంకులు మావతాడంట, అమ్మ ఢిల్లెం ఢిల్లెమ్మో ఎంకులు మావతాడంట. సోకు చేసుకొత్తనని సోమారం చెప్పిండు, బాయి కాడి కొత్తనని బాస చేసిపోయిండు. సోకు చేసుకొత్తనని సోమారం చెప్పిండు, బాయి కాడి కొత్తనని బాస చేసిపోయిండు. ఎంకని సోకు చూద్దామని సంబరపడుతూ సరుగున పోతి, ఎంకని సోకు చూద్దామని సంబరపడుతూ సరుగున పోతి. సోమారం వెళ్ళిపోయే బాయి కాడికి రాకని పోయే, సోమారం వెళ్ళిపోయే బాయి కాడికి రాకని పోయే. ఢిల్లెం అమ్మ ఢిల్లెం ఢిల్లెమ్మో ఎంకులు మావతాడంట, అమ్మ ఢిల్లెం ఢిల్లెమ్మో ఎంకులు మావతాడంట. సుక్కల చీర తెత్తనని సుక్కురారని చెప్పిండు, సూరు కింద కొత్తనని చూపెట్టు పెట్టిండు. ఆ సుక్కల చీర తెత్తనని సుక్కురారని చెప్పిండు, సూరు కింద కొత్తనని చూపెట్టు పెట్టిండు. సుక్కల చీర తెత్తాడని సూరు మీదనే సూపు నిలిపి తిని, సుక్కల చీర తెత్తాడని సూరు మీదనే సూపు నిలిపితి. శుక్రారం వెళ్ళిపోయే సూరు కూడా సొలకనైతే, శుక్రారం వెళ్ళిపోయే సూరు కూడా సొలకనైతే. ఢిల్లెం అమ్మ ఢిల్లెం అమ్మ ఢిల్లెం ఢిల్లెమ్మో ఎంకులు మావతాడంట. ఎంకడు వచ్చిన రాకపోయినా తప్పదు నాకి ఎదురు చూపులు, ఎంకడు వచ్చిన రాకపోయినా తప్పదు నాకి ఎదురు చూపులు. ఎక్కడికొచ్చిన రాకపోయినా ఎక్కడికొచ్చిన రాకపోయినా తప్పక రోజు కలలోకొస్తాడు, తప్పక రోజు కలలోకొస్తాడు. ఢిల్లెం అమ్మ ఢిల్లెం అబ్బబ్బ ఢిల్లెం ఢిల్లెమ్మో ఎంకులు మావతాడంట, అమ్మ ఢిల్లెం ఢిల్లెమ్మో ఎంకులు మావతాడంట. రాజ్యలక్ష్మి అనగానే ఈ ఢిల్లెం ఢిల్లెం పాట గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఉంది. అవును సార్. ఢిల్లెం ఢిల్లెం అనగానే రాజ్యలక్ష్మి అని చెప్పి ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకని ఈ పాటకు మీరు ఫెమిలియర్ అయ్యారు? అంటే ఈ పాటని ఒకళ్ళిద్దరు పాడారండి అంతకుముందు. తర్వాత రేడియోలో కేవి హనుమంతరావు గారు వారు నాతో పాడించారు ఈ పాటని. అది బాగా ఫేమస్ అయింది. అందునుంచి ఈ పాట ఎక్కడ పాడినా కూడా నేను ఏ కచేరీకి వెళ్ళినా జానపద గీతం అంటే ముందుగా ఇదే పాడుతూ ఉంటాను. నా ఫేవరెట్ సాంగ్ కూడా ఇది. ఓకే. ఇప్పుడు పూర్వకాలం ఈ సినిమాలు రాకముందు టీవీలు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేనప్పుడు బుర్రకథలు, హరికథలు, తోలుబొమ్మలాటలు ఇవే జనరంజకంగా ఉండేవి. జనాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఇవే ఎక్కువగా ఉండేవి. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఈ జానపద గీతాలే చాలా అద్భుతంగా చూసి తరించేవాళ్ళు ఆనాడు. ఆ తర్వాత సినిమాలు వచ్చినాక దీనికి ఆదరణ తగ్గిందని అనొచ్చా? మీ అభిప్రాయం ఏంటి? ఆదరణ అంటూ ఏం తగ్గలేదు సార్. ఇప్పుడు జానపద గీతాలు సినిమాల్లో కూడా పాడే సందర్భాలు ఉన్నాయి. మొక్కజొన్న తోటలో ఆల్రెడీ అది ట్రెడిషనల్ సాంగే. అది తర్వాత సుశీలమ్మ గారు పాడారు. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మామయ్య, తను మరువకు మరువకు మామయ్య అలా పాడారు. అందునుంచి జనాదరణ. ఇప్పుడు సినిమాల్లో ఈ జానపద గీతం ఎందుకు పెట్టట్లేదు అంటారు? అంటే సందర్భాలు రావట్లేదా? అంటే సందర్భం అని కాదండి, ఇప్పుడు ఎక్కువగా ఈ వెస్ట్రన్ టైప్ సాంగ్స్ వచ్చేసినాయి కాబట్టి వీటికి ఆదరణ తగ్గిందేమో అనిపిస్తుంది నాకు. ఈ పల్లెటూరులో గురించి మర్చిపోయారు, పల్లెటూర్లు వెళ్ళటం మర్చిపోయారు. పట్టణాలు నగరాల్లోనే నివాసం ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితులు. అంటే టెక్నాలజీ పెరిగిపోయింది, ఆలోచనలు కూడా పెరిగిపోయాయి. అవునండి. అందువల్ల గ్రామీణ వాతావరణం మర్చిపోయారు కాబట్టి ఈ జానపద కళలు, జానపద పాటలు అంతరించిపోయాయి, తగ్గినాయి. ఆ ప్రభావం వల్ల సినిమాల్లో కూడా ఈ పాటలు పెట్టట్లేదు. అవునండి. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. ఓకే. మీరు ఇప్పుడు ఈ పాటలు పాడుతున్నారు, సుమారుగా ఎన్ని పాటలు పాడగలుగుతారు? జానపదాలు అండి? ఏదైనా ఏవైనా. నేను మామూలుగా కచేరీలో ఒక 3 hours ప్రోగ్రామ్ చేస్తూ ఉంటానండి. ఓకే. ఒక 40 పాటల దాకా వస్తాయి.
ఒక కచేరీలో. ఒక కచేరీలో. ఓకే. అలా కచేరీ. ఇప్పుడు మీరు చేసే కచేరీలో ఒక జానపదాలు పాడతారా, ఇంకా మీరు పాడేటువంటి డిఫరెంట్? జానపదాలు పాడతాను, లైట్ మ్యూజిక్ పాడుతూ ఉంటాను, తర్వాత క్లాసికల్ పాడుతూ ఉంటాను, ఇంకా ఈ డివోషనల్ పాడుతూ ఉంటానండి. ఆధ్యాత్మికంగా పాడుతూ ఉంటాను. ఇప్పుడు మీరు కచేరీ చేసేటప్పుడు 4 పాడతారా? 4 రకాలు. అక్కడ ఉన్న ప్రేక్షకుల్ని బట్టండి, కొంతమంది అడుగుతారు కూడా. ఓకే. అడిగే దాన్ని బట్టి. మొన్న నేను రీసెంట్గా ఒక కచేరీకి వెళ్ళాను. అక్కడ నేను అన్నమయ్య కీర్తనలు పాడుతుంటే, ఏమండి వెంకటేశ్వర స్వామి ఒకటి పాడండి అని ఒక ఆవిడ వచ్చి అడిగారు. వెరీ గుడ్. అమ్మ, ఒక రకంగా ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది అంటే, కాదు నాకు అదే పాడమన్నారు. ఆవిడ కోసం ఒక పాట పాడాను. అంటే గ్రామీణ వాతావరణంలో కచేరీలకి అయితేనేమో ఈ జానపదాలు ఇలాంటివి వెళ్తాయి. టౌన్లో వచ్చేసరికి ఇటీవల పాటలన్నీ నాకు అంతగా అభ్యాసం లేదండి, ఎందుకంటే నేను ఎక్కువ ఇవే పాడుతూ ఉంటాను. నన్ను పిలిచేవాళ్ళు కూడా ఈ ఆధ్యాత్మికం లేకపోతే ఈ జానపదానికి సంబంధించి పిలుస్తూ ఉంటారు. ఓకే ఓకే. ఇప్పుడు ఒక లలిత గీతం ఏదన్నా పాడుకుందామా? అలాగే పాడతాను. ఇది వింజమూరి శివరామారావు గారు రాసిందండి. మా గురువు గారు అని చెప్పాను, పరీక్ష ఆంజనేయ శాస్త్రి గారు, వారు కంపోజ్ చేశారు ఇది. పొంగారి పాడవే బంగారు వీణ, పొంగారి పాడవే బంగారు వీణ, భోగాలు కళ్యాణి రాగాల జాణవై, భోగాలు కళ్యాణి రాగాల జాణవై, పొంగారి పాడవే. పొంచిన సామి ఆలించునే మోసుమి, పొంచిన సామి ఆలించునే మోసుమి, ఎంతగా హాయిగా గొంతునే తెదవో, ఎంతగా హాయిగా గొంతునే తెదవో, ఎంతగా హాయిగా గొంతునే తెదవో, ఎంతగా హాయిగా గొంతునే తెదవో, పొంగారి పాడవే బంగారు వీణ. ప్రేమ గీతములో సామగానములో, ప్రేమ గీతములో సామగానములో, పాలమును నీటిపై తేలించు పాటగా, పాలమును నీటిపై తేలించు పాటగా, పాలమును నీటిపై తేలించు పాటగా, పాలమును నీటిపై తేలించు పాటగా, పొంగారి పాడవే బంగారు వీణ. పూర్వకాలంలో ఈ టీవీలు లేనప్పుడు రేడియో యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉండేది. అవునండి. రాత్రిపూట 9 గంటల తర్వాత ఇలాంటి లలిత గీతాలు వస్తుంటే చాలా హాయిగా, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిద్రలోకి జారుకునేవాళ్ళు. నేను ఇలాంటివి చాలా కార్యక్రమాలు ఈ లైట్ మ్యూజిక్ పాడానండి, నేను రేడియోలో కొన్ని సంవత్సరాలు పాడాను. ఇప్పుడు మీరు పాడుతున్నటువంటి ఈ పాట ఒక పసిపాప నిద్రలోకి జారుకుంటున్నట్టు, ఒక చల్లటి వాతావరణంలో నెమలి నాట్యం చేసినట్టు, ఒక లేగదూడ పచ్చిక బయళ్ళలో గంతులేసినట్టు, నారికేళ్ల పాకం స్వీకరించినట్టు అలా ఉంది. అంటే 9 గంటల తర్వాతనే వినాలి ఈ పాటలను రాత్రిపూట. హాయిగా ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు. అందుకనే ఈ పాటలు, అందుకనే దీన్ని లలిత గీతాలు అన్నారు. మరి ఇవాళ సినిమాల్లో వస్తున్నట్టు పాటలు చూస్తే కనుక దడొచ్చేస్తూ ఉంది, బీపీ పెరిగిపోతూ ఉంది, హార్ట్ బీట్ ఎక్కువైపోతూ ఉంది. అవునండి. అలాంటి
బీట్ సాంగ్స్ ఏదో అంటారు వాటిని, భయంకరంగా ఫాస్ట్ బీట్ సాంగ్స్, భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట. అంటే ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర పట్టదు వాడికి చాలాసేపు. అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. మరి మీరు అన్నట్టు లలిత గీతాలు దేవులపల్లి వారు చాలా స్పెషల్ దానికి, ఇలాంటి పాటలు రాయటానికి. వింజమూరి గారు చక్కని పాట వినిపించారు, సంతోషం అండి. ఇప్పుడు మీరు ఈ పాటలన్నింటినీ క్యాసెట్లు ఏమైనా చేశారా? కొన్ని క్యాసెట్స్ చేసామండి, చాలా. నేను ఒక 400 క్యాసెట్ల దాకా పాడాను. ఓకే. వాటిలో లలిత గీతాలు ఉన్నాయి, డివోషనల్ ఉన్నాయి, మరి ఫోక్ మ్యూజిక్ ఉంది. ఇప్పుడు తర్వాత క్రీస్తు పాటలు నేను చాలా పాడానండి. గుడ్. జీసస్ క్యాసెట్స్ చాలా పాడాను నేను. ఓకే. ఇప్పుడు మరి టీవీలో చేశారా ప్రోగ్రామ్స్? టీవీలో కూడా చూశానండి నేను. టీవీలో అంటే ఎక్కువ ఈ దేశభక్తి గీతాలు వాటికి పిలుస్తూ ఉండేవారు. ఓకే. వాటికి వెళ్ళాను. దేశభక్తి గీతాలు కూడా పాడారు? పాడానండి. గుడ్. అయితే ఒక సినిమా పాటలు తప్ప అవునండి అన్ని రకాలు పాడారు మీరు? అన్ని రకాలు పాడాను. ఒక రకంగా చెప్పాలంటే సినిమా పాటలంటే మా గురువు గారు పత్రి జగన్నాథరావు గారు మద్రాసు తీసుకెళ్ళి ఒక అవకాశం ఇప్పించారండి నాకు. అది కీర్తికాంత కనకం అని ఒక సినిమా వచ్చిందండి. అయితే నా దురదృష్టం ఏంటంటే యాక్టర్లు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంతా కొత్త వాళ్ళు, ప్లస్ నేను కూడా కొత్తదాన్ని పాడడానికి. ఆ పిక్చర్ అంత పాపులర్ అవ్వలేదండి. మాకు సత్తెనపల్లి వచ్చి కూడా 2-3 రోజులే ఆడింది ఆ సినిమా. దాని నుంచి ఏంటంటే ఒక సినిమాలో పాట వచ్చిందంటే 1-4 సార్లు వింటే కానీ. ఇప్పుడు ఆ సినిమాలో మీరు పాడారు? పాడానండి. సో అయితే మరి మీరు పాడారు కాబట్టి మీ సత్తెనపల్లిలో థియేటర్లో వెళ్ళి చూశారు ఆ సినిమాని? నేను సినిమా వచ్చింది సార్, రేపు వెళదాం అనుకున్నాను, అంతే పోయింది. అదే చెప్తున్నాను నేను, అది పాపులారిటీ అవ్వలేదు. అందునుంచి నేను ఆ సినిమాలో ఎక్కువ అవకాశాలకు వెళ్ళలేకపోయాను సార్. ఓకే, బాగుంది. ఇప్పుడు మరి మీకు బిరుదులు ఏమన్నా వచ్చాయా ఈ 46 ఏళ్ల దీర్ఘ? నేను 1986 చిలకలూరిపేట కళానిలయంలో పాడానండి. అక్కడ ఫస్ట్ ప్రైజు గానకోకిల అవార్డు వచ్చిందండి. తర్వాత 2007 హైదరాబాదు ఘంటసాల కళానిలయం వారే ఏపీ కోమల అవార్డు ఇచ్చారండి. ఏపీ కోమల అవార్డు బాగా చేశారు. దాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లిలో మా కళానిలయం సభ్యులందరూ కలిసి కూడా నాకు అభినందన సభ ఒకటి ఏర్పాటు చేసి చాలా గొప్పగా చేశారు, బాగా జరిగింది. ఇప్పుడు సినిమాల్లో జానపదాలు పాడటానికి జమునారాణి గారు పెట్టింది పేరు. అవునండి. మరి అలాంటి ఆవిడ పాటలు ఏమన్నా ప్రాక్టీస్ చేశారు ఎప్పుడన్నా? అంటే మీరు కచేరీలు చేసేటప్పుడు కొంత సినిమా పాటలు కూడా అడుగుతుంటారు కదా, అందుకోసం అంటే ప్రేక్షకుల కోసమైనా మీరేమన్నా? అంటే పాడుతూ ఉంటామండి అవి కూడా. అది మంచి మనసుల చిత్రంలో మామ మామ పాట ఒకటి ఉందండి. ఓకే, ఒక భక్తి పాట ఒకటి పాడుకుందామా? ఓకే అండి. కరుణించరావా కనికరించగలేవ షిరిడి పురాధీశ సాయి మహాదేవ. కరుణించరావా కనికరించగలేవ షిరిడి పురాధీశ సాయి మహాదేవ. కరుణించరావా కోరి నిన్నే కొలచితి సాయి, మదిని నిన్నే తలచితి సాయి. కోరి నిన్నే కొలచితి సాయి, మదిని నిన్నే తలచితి సాయి. శరణు నిన్నే వేడితి సాయి, శరణు నిన్నే వేడితి సాయి. చరణములను చేరితి సాయి, శరణు నిన్నే వేడితి సాయి. చరణములను చేరితి సాయి. కరుణించరావా కనికరించగలేవ షిరిడి పురాధీశ సాయి మహాదేవ. దారి చూపగరాద సాయి, దరి చేర్చగారాద సాయి.
దారి చూపగరాద సాయి దరి చేర్చగరాద సాయి దైవము నీవే సాయి దైవము నీవే సాయి దోషములెంచకు సాయి దైవము నీవే సాయి దోషములెంచకు సాయి కరుణించరావా కనికరించగలేవా షిరిడి పురాధీశ సాయి మహాదేవ కరుణించరావా. ఓకే, బాగుంది. ఇప్పుడు రేడియోలో ఎన్ని ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు సుమారుగా? అంటే నేను ఒక 32, అదే మీరు చెప్పారు ఎప్పుడు 40 ఏళ్ళ దాకా పాడానండి. ఓకే, లెక్కించడం కష్టమేమో. ఒక్కో నెలలో 2-3 ప్రోగ్రామ్స్ వచ్చాయి, 2 నెలల దాకా రాకపోయేవి. అవునవును, అలా అండి. వెరీ గుడ్. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక పెళ్ళిళ్ళకి, ఒక ఫంక్షన్లకి ఈ సినిమా పాటలు పెట్టడం, ఈ కచేరీలు ఏర్పాటు చేయటం ఎక్కువ అవుతుంది. అవునండి. మరి ఈ జానపదాలకు కానీ, ఒక భక్తి పాటలకు కానీ, లలిత గీతాలకు కానీ కాస్త ఆదరణ తగ్గిందని చెప్పుకోవచ్చా? ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీరేమంటారు? తప్పకుండా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్కి ఒక రకంగా ఈ పాటలు నచ్చడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారే, అది ఈ మ్యూజిక్ హోరు ఇది ఎక్కువైపోయి పాట తక్కువ మ్యూజిక్ ఎక్కువ అవుతుంది. అదే కావాలి, ఈ డీజే మ్యూజిక్లు ఏవన్నీ పెడుతున్నారు. అందునుంచి ఏంటంటే డీసెంట్గా పాడేవి ఇవి అందరికీ నచ్చడం లేదు. కాకపోతే దీన్ని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వారి కోసం మేము వెళ్తూ ఉంటాం, పాడుతూ ఉంటామండి. అంటే సాహిత్యంలో వస్తున్న మార్పులు ఏంటి, ఏం గమనించారు? సాహిత్యం మార్పు అంటే అది నేను చెప్పలేను సార్. ఒకప్పుడు అంటే నేను ఒక మాటలో చెప్పాలనుకున్నాను. ఒకప్పుడు సినిమా పాట ఎవరైనా ఫంక్షన్లలోనో పేరెంటాల్లోనో ఒక పాట పాడమ్మా అంటే పాడడానికి అవకాశం ఉండేది, ఆ సాహిత్యం. ఇప్పుడు ఫంక్షన్లలో కానీ ఎవరన్నా పిలిస్తే పాడడానికి అవకాశం లేని పాటలు వస్తున్నాయి సార్. దాని నుంచి అంటే అది అంత వల్గర్ అని నేనేం అనను. అప్పట్లో ఉన్న కుటుంబ కథా చిత్రాల్లో ఉన్న పాటలు లాంటివి లేవండి ఇప్పుడు. అందునుంచి ఎవరన్నా ఒక పాట పాడమంటే అడిగే పరిస్థితులు లేవు. ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు చూడాలి అని అంటే పాత రోజుల్లో అయితే ఫ్యామిలీ మొత్తం పిల్లలతో సహా వెళ్ళి చూసి వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉండాలి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలు పిల్లల వరకే వెళ్ళేటువంటి సినిమాలు, భార్యాభర్తల వరకే వెళ్ళే సినిమాలు, వృద్ధులు వెళ్ళే సినిమాలు, అంటే కేటగిరీ మారిపోయింది, దేనికి దానికి వచ్చేసాయి. ఇప్పుడు ఎంతసేపటికి ఫ్యాక్షనిజం, స్టంట్లు ఎక్కువగా, సౌండ్లు ఎక్కువగా. ఇప్పుడు మీరు అన్నట్టు పాత రోజుల్లో ఒక జానపద పాట ఉండేది, ఇప్పుడు వాన పాటలు ఎక్కువగా వచ్చినాయి సినిమాలో. అంటే ఏంటి, అంత కలెక్షన్ ఓరియంటెడ్. అంటే డబ్బు రావటం కోసం ఏ పాట అయితే బాగుంటుంది, ఏ సీన్ అయితే బాగుంటుంది అనేటువంటి ప్రాధాన్యం ఎక్కువైన తర్వాత ఈ లలిత గీతాలకి, జానపద గీతాలకి ప్రాధాన్యత తగ్గిందని చెప్పి ఆదరణ తగ్గింది. సో మరి అటువైపుగా వాళ్ళు కనుక నిర్మాతలు, దర్శకులు కనుక ఆలోచించినట్లయితే మళ్ళా మన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి అవకాశం ఉంటుంది. కాస్త మనిషి ప్రశాంతంగా బతికేటట్టుగా ఈ యొక్క ఫ్యాక్షనిజం వైపుకి, మానసిక స్థితులు అటువైపుకి మారకుండా, అటువైపు మళ్ళకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లాలిత్యం లేదు, లలితత్వం లేదు, అంతే కదా. ప్రైజెస్ చాలా వచ్చినాయండి, అవి నాకు అంతగా గుర్తు కూడా లేదు. ఎన్నో ఏళ్ళుగా పాడుతూ ఉన్నాను కదా, కాకపోతే అవి వేళ మీద ఎక్కించి నేను మీకు ఆ అవార్డ్స్ గురించి చెప్పాను. ప్రైజెస్ నేను జడ్జిమెంట్కి వెళ్ళేదాన్ని, మామూలుగా ఈ కాంపిటీషన్స్ అవి జరుగుతూ ఉంటే జడ్జిగా వెళ్ళేదాన్ని అండి. చాలా చోట్ల వెళ్ళాను. ఓకే, నాకు తెలిసినంతలో న్యాయం చేసి వచ్చాను. అదే అలా అంటే మీరు ఒక సీనియర్ కాబట్టి మీకు సంగీతం నేర్చుకున్నారు కాబట్టి మీరు ఒక ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగానే జడ్జిమెంట్ ఇచ్చి ఉండొచ్చు. అవునండి. మరి ఈ ఆధ్యాత్మిక పాటలు పాడే క్రమంలో క్రీస్తు పాటలు ఏమైనా పాడగలుగుతారా? నేను చాలా క్యాసెట్స్ కూడా పాడానండి. గుడ్. మీకు నేను పాడిన వాటిల్లోనే బాగా నా ఫేవరెట్ ప్లస్ జనాదరణ పొందిన పాట కూడా నేను ఒకటి పాడి వినిపిస్తాను.
స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం పాప మరణముల నియమమునా పరుగెడుతున్న సమయమునా పాప మరణముల నియమమునా పరుగెడుతున్న సమయమునా పావనుడా నాలో నివసించి పావనుడా నాలో నివసించి పరిశుద్ధునిగా నన్ను మార్చితివి పరిశుద్ధునిగా నన్ను మార్చితివి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం జన్మించితిని ఇలలో నాడు జన్మ కర్మల పాపినైతి నేడు జన్మించితిని ఇలలో నాడు జన్మ కర్మల పాపినైతి నేడు జన్మించితివి ఇలయేసుగనాడు జన్మించితివి ఇలయేసుగనాడు జన్మించితివి క్రీస్తుగా నాలోన నేడు స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం బాగుంది అంటే జీసస్ పాటలు కూడా నేను చాలా పాడాను సార్ అంటే ఇప్పుడు కచేరీలో ప్రతి కచేరీలో ఒక పాట అయినా ఇది కచేరీలు అంటే వారు అడిగిన దాన్ని పెట్టండి అడిగిన దాన్ని ఎవరైనా ఈ జీసస్ భక్తులకు కావాలని అడిగితే పాడతానండి ఓకే మరి మీరు ఎక్కడెక్కడ కచేరీలు అంటే మీ సత్తెనపల్లిలోనే చేశారా చుట్టుపక్కల ప్రాంతాలు సత్తెనపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు హైదరాబాద్ రవీంద్ర భారతి తర్వాత నేను కడప డిస్టిక్ బ్రహ్మంగారి మఠం ఉందండి అక్కడ నేను ఎవ్రీ ఇయర్ నేను అక్కడికి వెళ్ళి కచేరీ చేస్తూ ఉంటాను అంటే డివోషనల్ అక్కడ బ్రహ్మంగారి అలా పాడుతూ మరి మీకు ఇన్స్ట్రుమెంట్స్ ఎలాగ వాద్య సహకారం ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ తెనాలి నుంచి పిలిపిస్తూ ఉంటానండి నేను అంటే మాకు సత్తెనపల్లిలో అవకాశం లేదు అంటే ఇప్పుడు మరి మీరు హైదరాబాద్ రవీంద్ర భారతి అన్నారు తీసుకెళ్తాను వాళ్ళని ఇక్కడ నుంచి వాళ్ళని కూడా తీసుకెళ్తానండి అలా ఎందుకంటే మాకు సత్తెనపల్లిలో అవకాశం లేదు అందుకని ఓకే అంటే పర్మనెంట్గా మీ ఆర్టిస్టులు మీకు ఉంటే తప్ప మీకు ఆ యొక్క కోఆర్డినేషను అవునండి గుడ్ ఇప్పుడు మరి ఒక సినిమాలో ఒక జానపద గీతం కొన్ని పాడగలనని చెప్పారు ఏదన్నా ఒక పాట పాడతాను ఇది ఒక రకంగా యాక్చువల్గా డ్యూయట్ అండి ఈ పాట అయినా మీకు నేను మచ్చుకు వినిపిస్తాను ఇది మామ 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 ఏమే ఏమే బామా ఏమే ఏమే బామా
పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద. పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద. తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా మావ 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 మావ. వాళ్ళు చూపులతో గాలమేసి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా. వాళ్ళు చూపులతో గాలమేసి లాగి ప్రేమలోకి దింపువారు మీరు కాదా. చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింత కాదా. ఏమే ఏమే భామా ఏమే భామా. నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే. నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే. సిగ్గుదాచి ఒకరొకరు సిగను పూలు కట్టుకొని టింగురంగా అంటూ ఊరు తిరగొచ్చునా. లోకం తెలుసుకోక మగవాళ్ళు మెలగచ్చునా. మామ 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 ఏమే బామా. కళ్ళు కలుసుకోను రాకముందే ఆహా కప్పుకొన్న సిగ్గు జారిపోకముందే. కళ్ళు కలుసుకోను రాకముందే ఆహా కప్పుకొన్న సిగ్గు జారిపోకముందే. మాయ చేసి మరులు గొల్పి మాటలోన మాట కలిపి మధురమైన మా మనసు దోచవచ్చునా. నీవు మర్మమెదిగి ఈ మాట అడగవచ్చునా. ఏమే బామా మావ 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 ఏమే బామా మావ మావ మావ. జమునారాయణ గారు పాడారు. అవునండి, ఘంటసాల. ఇప్పటికీ చాలా అద్భుతమైన పాట ఇది. అవునండి. గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఈ పాట ఉన్నప్పుడు ఒక రకమైన జోష్ వస్తుంది అన్నమాట. చాలా సంతోషం అండి. ఇప్పుడు మరి లలిత గీతాలు సుమారుగా ఎన్ని ప్రాక్టీస్ చేశారు? మా గురువుగారి దగ్గరే నేను ఒక 6 సంవత్సరాలు నేర్చుకున్నానండి. దగ్గర 200 దాకా పాటలు పాడి ఉంటాను నేను రేడియోలో కూడా. అసలు మీరు సంగీతం నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? మా నాన్నగారు సింగర్ అండి. ఆయన బంగారం పని చేసేవారు. చేస్తూ కూడా ఆధ్యాత్మరామాయణ కీర్తనలు అవి పాడుతూ ఉండేవారు. అంటే జీన్స్ పరంగా అది నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు నేర్చుకోవడానికి మీ నాన్నగారే స్ఫూర్తి, దోహదం అసలు ఆయనేనండి. తీసుకువెళ్ళి 6 సంవత్సరాలు వారు పని చేస్తూ ఉండగా కూడా నాన్న 6 అయింది టైం గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ చేసే పని పక్కన పెట్టి నా కోసం ఆయన 6 సంవత్సరాలు సంగీతం నేర్పించుకోవడానికి తీసుకొచ్చి, ఇక మేము రావడమే తెలుసు, వెళ్ళటం ఏ టైం అవుతుందో తెలియదు, అంతసేపు అనమాట. ఆయన నా కోసం చాలా త్యాగం చేసి నేర్పించారండి. ముందుగా వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి నాన్నగారికి. పోతులూరయ్య గారు. ఓకే, ఒక లలిత గీతం ఒకటి పాడుకుందామా? దేవులపల్లి వారిది. అలాగే, దేవులపల్లి వారిదేనండి. హృదయ తంత్రులు మీటి మృదుల జీవిత వీణ పలికించి తీయగా పాడవే సఖీ. హృదయ తంత్రులు మీటి మృదుల జీవిత వీణ పలికించి తీయగా పాడవే సఖీ. జీవిత వసంతము చిగురించుచున్నదే వలపులే పూలవుచు పరిమళించుచునుండే. జీవిత వసంతము చిగురించుచున్నదే వలపులే పూలవుచు పరిమళించుచునుండే. మనసనే కోయిలా మధుర రాగము తీయ
ప్రేమ గీతికలోచు వినిపించునే సఖీ వినిపించునే సఖీ హృదయ తంత్రులు మీటి మృదుల జీవిత వీణ పలికించి తీయగా పాడవే సఖీ పాడవే సఖీ పాడవే సఖీ పాడవే సఖీ. చాలా బాగా పాడారండి. థ్యాంక్స్ అండి. దేవులపల్లి వారిని మరొకసారి గుర్తు చేశారు. ఘంటసాల గారు స్వర్గస్థులైనప్పుడు కరుణశ్రీ గారు ఒక పద్యం రాశారు. అదే వినిపించే అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఘంటసాల గారు స్వర్గస్థులైనప్పుడు కరుణశ్రీ గారు ఒక 6 పద్యాలు రాశారండి. మా గురువుగారితో కలిసి వారి ఇంటికి కూడా వెళ్ళటం జరిగింది. నేను కరుణశ్రీ గారింటికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ వినిపించారు. ఈ 6 పద్యాలు నన్ను పాడమన్నారు. నేను పాడి వినిపించాను కరుణశ్రీ గారికి. నా అదృష్టం అదే. వారితో నేను కలిసి మాట్లాడడం. సంగీతాన్ని మీ గురువు గారు కూర్చారా? గురువు గారేనండి. ఈ 6 పద్యాలు కూడా గురువు గారే చేశారు. అయితే వారి ఉద్దేశం ఇది ఒక సీడీ లాగా చేయాలని చెప్పి అనుకున్నారు. అలా అనుకుంటుండగానే వారు దాటిపోవడం జరిగింది. తర్వాత ఎండోమెంట్ బోర్డు ఆఫీసరు రోసిరెడ్డి గారని అప్పట్లో సత్తెనపల్లిలో చేస్తున్నారు. వారు ఏం చేశారంటే నేను చేయిస్తానని చెప్పి ఆయన కూడా గురువుగారి దగ్గరికి చాలా ప్రేమగా వస్తూ ఉండేవారు. సంగీతం అంటే మహాప్రీతి వారికి కూడా. ఆయనే దీనికి తగినటువంటి అమౌంట్ కూడా ఖర్చు పెట్టేసి సీడీ చేయించారండి రోసిరెడ్డి గారు. ఇప్పుడు గుంటూరులో ఉన్నారు. ఇవన్నీ నేనే పాడాను. 6 పద్యాలు తెనాల్లో రికార్డింగ్ అయ్యింది. మళ్ళీ దాన్ని రిలీజ్ చేసేటప్పుడు కూడా మంచి ఫంక్షన్ అది చేసి సతనపల్లిలో బాగా చేశారండి. అయితే మా కరుణశ్రీ గారి దగ్గర అమ్మ నీ పేరేమిటని అడిగారు ఆ రోజు వారు. నా పేరు రాజలక్ష్మి సార్ అన్నాను. కాదు నేను చెప్తున్నాను సంగీత లక్ష్మి నీ పేరు అన్నారు. అంతటి పేరు వారితో నేను వినిపించుకోవడం అంటే నేను అదృష్టంగా భావించాను. వారిని చూడటం, వారు మాట్లాడటం, వారితో తర్వాత వారు రాసిన పాటను మీరు పాడటం. అవునండి. మీ గురువు గారు సంగీతాన్ని కూర్చటం చాలా గొప్ప విషయం. ఇప్పుడు అన్ని రకాలుగా వారితో కలవడం ఒక అదృష్టం. అయితే మా గురువు గారి ట్యూన్స్ ఇవన్నీ కూడా అవన్నీ నాతో పాడించడం జరిగింది. మచ్చుకి నేను ఒక పద్యం వినిపిస్తానండి. గానవే గాని నీ మూర్తి కానమింకా గానమే గాని నీ మూర్తి కానమింకా పాటలేగాని వినము నీ మాటలింకా పంచమస్వరమే వినిపించుగాని కొమ్మపై కనిపించదు కోకిలమ్మో. కమ్మ కమ్మని వాగ్గేయకారకుండు తీయ తీయని నేపథ్య గాయకుండు గర్వమెరుగని గాన గంధర్వరాజు కానరాడింక మనమ్రోల ఘంటసాల 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 బాగుంది. ఈ పాటతో ఘంటసాల గారిని గుర్తు చేశారు. కరుణశ్రీ పాపయ్య శాస్త్రి గారిని కూడా గుర్తు చేశారు. పత్రి జగన్నాథరావు గారు గురువు గారిని కూడా గుర్తు చేసుకున్నానండి నేను. సంతోషం. ఒక అన్నమాచార్య కీర్తనలు కూడా మీరు పాడుతున్నారు కదా కచేరీలో. అది కూడా మీ గురువు గారి దగ్గరనే శిక్షణ? గురువు గారి దగ్గర అంటే అప్పట్లో అన్నమాచార్య కీర్తనలు కొన్ని నేర్చుకున్నానండి గురువుగారి దగ్గర. ఆ తర్వాత కొంచెం స్వయంగా కూడా నేను కొన్ని నేర్చుకున్నాను. ఓకే. అన్నిటికీ మూలాధారం గురువుగారే మెయిన్. అది వారే
అది కష్టసాధ్యమైనటువంటి సంగీతం అందరికీ వీలయ్యేది కాదు. ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనకు 64 కళలు. ఇప్పుడు పేరెంట్స్ ఈ వేసవి సెలవుల్లో చిత్రలేఖనం, సంగీతం, నాట్యం ఈ మూడే ఎక్కువగా సమాజంలో ప్రాచుర్యం పొందినాయి. ఈ మూడింటినే పిల్లలకు నేర్పించడం జరుగుతోంది. మరి డ్యాన్స్ నేర్పిస్తున్నారు, చిత్రలేఖనం నేర్పిస్తున్నారు, సంగీతం మీలాగా ఈ సరిగమల దగ్గర నుంచి ఒక ఉపాధ్యాయుని దగ్గర, గురువు గారి దగ్గర నేర్చుకోవాలి అని అంటే ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. పేరెంట్స్ ఎందుకు ఇటువైపు మొగ్గు చూపట్లేదంటారు? ఒకప్పుడు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ టీవీలో పాడుతా తీయగా వచ్చిన దగ్గర నుంచి అండి ఈ చిన్న చిన్న పిల్లలందరూ పాడుతున్నారు కనుక ప్రతి వాళ్ళల్లో కూడా ఒక ఉత్తేజం కలిగింది, నేర్పించాలి పిల్లలకి అని. అంతెందుకు ఇప్పుడు నేను పిల్లలకి ఒక 4 చిన్నపిల్లలు, ఒక 4 పెద్దవాళ్ళు, ఒక 8 మందికి నేను నేర్పిస్తున్నానండి. ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయి. పెద్దవాళ్ళ క్లాసులు వేరే, చిన్నవాళ్ళ క్లాసులు వేరే. పెద్దవాళ్ళేమో క్లాసికల్ కొంతవరకే మాకు అవసరం అండి, మాకు అన్నమాచార్య కీర్తనలు, తర్వాత జయదేవాష్టపదులు ఇలాంటివి మాకు నేర్పించమని అడిగారు. ఈ చిన్నపిల్లలకు కూడా దేశభక్తి గీతాలు అవన్నీ నేర్పిస్తున్నానండి. అంటే ప్రేరణ పాడుతా తీయగా నుంచి వచ్చిందండి. మీరన్నట్టు ఒకప్పుడు ఏదో నాట్యమే అనుకునేవాళ్ళు, ఇప్పుడు సంగీతం మీద ప్రతి వాళ్ళు. మొన్న మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పాపని తీసుకొచ్చారు ఒక ఆవిడ. ఆ అమ్మాయి కరెక్ట్గా 2 సంవత్సరాలండి. 3వ సంవత్సరం కూడా రాలేదట, ఇంకొక నెలలో వస్తుందని చెప్పారు. మనం మాట్లాడే మాటలు కూడా సరిగ్గా అర్థం కావు. కానీ ఆ అమ్మాయి భలే టాలెంట్ అండి, ఏ చెప్తే అదేనే వస్తుంది. శ్రీ విఘ్నేశ మిభాభాస్యం అంటే అదేనే వస్తుంది. మరి పూర్వజన్మ సుకృతం ఏమిటో నాకు అర్థం కాదు. ఆ అమ్మాయికి నేర్పించమని వస్తే నేను అన్నానమ్మా, ఆమె ఎంత గ్రాస్పింగ్ ఉన్నా ఆవిడకి, ఆ అమ్మాయికి ఇంకొక సంవత్సరం ఆగండి అని చెప్పాను. అంటే అంత చిన్నపిల్లలు కూడా నేర్పించాలి అనే కోరిక ఏర్పడింది. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయిన అమ్మాయికి 2 ఏళ్ళు ఆ అమ్మాయి వచ్చి చక్కగా ఇంకెప్పుడు ఆంటీ నేర్పేది అని అడుగుతుంది. క్లియర్గా మాట వినిపిస్తుంది ఆ అమ్మాయి. గ్రహణ శక్తి అధికంగా ఉంటే మీరు చెప్పింది పట్టుకోగలుగుతారు. వెంటనే అనేసింది ఆ అమ్మాయి. నేను ఆశ్చర్యపోయాను. ఆ వయసు కరెక్ట్ కాదు. నేను అందుకే చెప్పానమ్మా, ఆ అమ్మాయి ఎంత కరెక్ట్ అనగలిగిరా, నేర్పించే వయసు కాదండి. అంటే ఏ సంవత్సరం వాళ్ళు రావాలంటారు సంగీతం నేర్చుకోవడం? మ్యాక్సిమం 7 years అన్నా ఉండాలండి. మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకొని అనగలిగి ఉండాలి. అందుకని నేను అప్పటిదాకా కొంచెం మీరు వెయిట్ చేయండి, మీ అమ్మాయి ఎంత అనగలిగి ఉన్నా నేను చెప్పలేను అని చెప్పాను. అంటే ఇప్పుడు చిత్రలేఖనానికి వయసు వేరు, ఇప్పుడు ఇది నోటి ద్వారా సరిగమలు పలికేటువంటి విధానం కాబట్టి మరి గురువు చెప్పేటువంటి విషయాన్ని ఆకలింపు చేసుకోవాలి, వినగలగాలి, మళ్ళీ వీళ్ళు అనగలగాలి. అందుకని దీనికి ప్రతిదానికి ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క రకమైనటువంటి వయసు. అలాగే నాట్యానికి కూడా మీరు అన్నట్టు 2 ఏళ్ల అమ్మాయి నాట్యం ఏం చేస్తుంది, దానికి ఒక వయసు. అలాగే ఇప్పుడు మీ దీని ప్రకారం 7 ఏళ్ళు ఉండాలంటారు. 7 ఏళ్ళు ఉండాలండి. సో కాబట్టి పేరెంట్స్ మీ యొక్క సూచనని పాటించాలి. 7 ఏళ్ళు వచ్చాక అంటే 6 ఏళ్ళు కంప్లీట్ అయితే సంగీతం నేర్చుకోవచ్చు. మరి ఇప్పుడు ఇంకా పెద్ద వయసు అయితే ఏమన్నా స్వరాల్లో మార్పు ఉంటుంది? దీనికి వయోపరిమితి ఏం లేదండి. వయసు అనేది బై బర్త్, అది భగవంతుడిచ్చే వయస్సు. పూర్వజన్మ సుకృతంగా వయస్సు వచ్చి ఉంటే, ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక ఆవిడ వచ్చారు, ఆవిడకి 50 ఏళ్ళ పైనే ఉన్నాయి. మీరేమనుకోకపోతే నేను సంగీతం నేర్చుకుంటానండి అన్నారు. నాకు అభ్యంతరం ఏం లేదమ్మా, వయోపరిమితి లేదు దీనికి, అసలు మీరు వచ్చి నేర్చుకోండి అన్నాను. అట్లా అది వాళ్ళ ఇంట్రెస్ట్ని పెట్టండి. దీనికి కాకపోతే మొదలు పెట్టడానికి వయోపరిమితి ఉంది, కరెక్ట్గా 7 ఏళ్ళు ఉండాలి అమ్మాయికి. ఇప్పుడు గొంతులో చాలా రకాల గొంతులు ఉన్నాయి కదా. ఇప్పుడు సంగీతానికి ఈ గొంతు అయితే బాగుంటుంది, ఇదైతే ఉపయోగం లేదు అనేది ఏమైనా ఉందంటారా? తప్పకుండా ఉంటుందండి. కొంతమందికి మెకానికల్ వాయిస్ అదేంటంటే పెళుసుగా గమకాలు తిరుగుతూ ఉంటాయి, వాళ్ళు సంగీతానికి పనికిరారు. మరి కొంతమందికి నాజ్ వాయిస్, ముక్కులతో వాడేలాగా ఉంటారు. అంటే వాళ్ళు కూడా పాడేవాళ్ళు ఉన్నారు. కాకపోతే బాగా శ్రావ్యంగా వినపడాలి అంటే మంచి వాయిస్ ఉండాలి. దాన్ని ముందు ఒకసారి పాడించి చూసే నేను చాలా వరకు పిల్లల్ని, ఇప్పుడు మనకు రేడియోలో వాయిస్ టెస్ట్ చేస్తారు ముందుగా, మరి ఆ వాయిస్ ఆ పాడటానికి సరిగ్గా ఉంటేనే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేశారు కదా. మరి ఎవరు పడితే వాళ్ళు పాడేస్తామని అంటే అది మరి వాళ్ళు పాడటానికి వాళ్ళు పాడతారు, కానీ వినేవాళ్ళు కూర్చొని వినాలిగా. పాట బిగించేయగానే లేచి వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు కదా. ఇప్పుడు మీరు కచేరీలు చేస్తుంటారు, మీరు పాట వినపడంగానే ఆ రోడ్డు మీద పోయేవాడు మీ దగ్గరకు వచ్చి కూర్చోగలిగి ఉండాలి. అది అట్రాక్షన్, మీరు ఆకర్షించగలగాలి మీ స్వరం ద్వారా. సంగతులు కానీ, స్వరాలు కానీ, తాళం కానీ, ఇవన్నీ ఈ స్వరజ్ఞానం కూడా ఉండాలి కదా. ఉన్నప్పుడు మాత్రమే ప్రేక్షకుల్ని మీరు ఆకట్టుకోగలుగుతారు. పాట బిగించేయగానే పాటకు 10 మంది అన్నట్టు 10 మంది లేచి వెళ్ళిపోతే ఉపయోగం, 10 పాటలకు 100 మంది వెళ్ళి ఖాళీ అయిపోతుంది. 10 పాటలు పాడగానే హాల్ అంతా ఖాళీ.
ఇప్పుడు సినిమా కచేరీలు అదే జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అవునంటారా? అవునండి. ఇప్పుడు మరి అన్నమాచార్య కీర్తన ఒకటి. అలాగే. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగల మయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలోన్నతము, అది ఓ బ్రహ్మాదులకు రూపము, అది వెంకటాచలమఖిలోన్నతము, అది ఓ బ్రహ్మాదులకు రూపము, అది ఓ నిత్య నివాసమఖిల మునులకు, అది ఓ నిత్య నివాసమఖిల మునులకు, అదే చూడుడు అదే మృక్కుడు, అదే చూడుడదే మృక్కుడానందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగల మయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. వెంకటేశ హరే శ్రీనివాస హరే, 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 వెంకటేశ హరే శ్రీనివాస హరే. ఓకే, బాగుందండి. ఇప్పుడు నేర్చుకునేటువంటి వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఒక సీనియర్ కళాకారిణిగా నేర్చుకునే పద్ధతుల్లో తేడాలు వచ్చాయా? మీరు నేర్చుకునేటప్పుడు పద్ధతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది? పేరెంట్స్ మార్చుకోవాల్సిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? సంగీతం ఎప్పుడు ఎక్కడ ఎవరు నేర్పినా ఒకటే. ఒక ఇంగ్లీష్ వాడికి స్పెల్లింగ్ ఎలా ఉంటుందో, ఇప్పుడు బీఓకే బుక్ ఉందనుకోండి సపోజ్, అది 100 మంది చదివినా అదే బీఓకే బుక్కే, ఇంకోటి ఉండదు. అదేవిధంగా ఈ స్వరాలు 7లోనే సంగీత ప్రపంచమే ఉంది. అందువల్ల ఎవరు నేర్పినా సంగీతం ఒకటే. ఇప్పుడు మీరన్నట్టు ఇటీవల కాలంలో మరి వెస్ట్రన్ టైప్ మ్యూజిక్లు వచ్చేసి దానికి అనుగుణంగా ఈ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పంపటం చేయడం వల్ల అచ్చమైన క్లాసికల్ సంగీతం కొంచెం వెనకబడుతుందండి. ఏదేమైనా సంగీతం ఒక పాట పాడాలి అంటే పక్కన స్వరం ఉండాలి. ఆ స్వరం ఉంటేనే, ఇప్పుడు ఏ రాగంలో పాడుతున్నవారు అన్నాయన అంటే చెప్పగలగాలి. ఇది మరి ఈ స్వరం ఏంటి, ఈ ఆరోహణ అవరోహణ ఏమిటి అని అడిగితే చెప్పగలిగిన సత్తా ఉన్నప్పుడే సంగీతం అండి. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో మరి ఈ మీరు అన్నట్టు ఆ హోరు వాయిద్యాల హోరు ఎక్కువైపోయి సంగీతంతో పని లేదు ఒక రకంగా ఇప్పుడు పాటలకి. అవును, కేకలే. సంగీతం నేర్చుకోకుండానే పాటలు పాడుతున్నారు, నేర్చుకుంటున్నారు, పాడుతున్నారు, కచేరీలు చేస్తున్నారు. సరిగమలంటే ఏంటో తెలియని పరిస్థితి ఉంది. అందువల్ల మరి సంగీతానికి ప్రాధాన్యం ఎంతవరకు ఉంది, పేరెంట్స్ ఎంతవరకు పిల్లలకి నేర్పించగలుగుతున్నారు, నేర్పించాలనేటువంటి ఆసక్తి ఎంతమందికి ఉంది అనేది మనం ఆలోచన చేయాలి. అలా క్లాసికల్తో కూడుకొని నేర్పిద్దామన్న ఉద్దేశం కొద్ది మందికి ఉంటుందండి, అందరికీ లేదు. త్వరగా 4 పాటలు నేర్పించి అమ్మాయిని కచేరీ చేయిద్దాము, లేకపోతే పాడుత తీయగా పంపిద్దాము అన్న ఆలోచన తప్పితే మన అమ్మాయికి సంపూర్ణంగా సంగీతం నేర్పించి ఒక కచేరీ చేయించడము, లేకపోతే మరి ఎక్కడన్నా పాడించడం అనేది ఆలోచన తక్కువ ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ కూడా పెడుతున్నారు, విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది. దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్ నేర్పుతున్నారు, సంగీతం, డ్యాన్స్ ఇవన్నీ నేర్పుతున్నారు. దాంట్లో సర్టిఫికెట్స్ ఇస్తున్నారు, పరీక్షలకు పంపిస్తున్నారు. మరి ఇక్కడ పరీక్ష పాస్ అవ్వగానే ఒక సెలబ్రిటీ చేసేద్దామని, ఇప్పుడు మీరు అన్నట్టు 4 ఏళ్ల వయసులోనే ఒక డ్యాన్స్ నేర్పించేసేసి ఒక ప్రోగ్రామ్, ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకోగానే 1 సంవత్సరం పాటు డ్యాన్స్ నేర్చుకోగానే, లేకపోతే 1 సంవత్సరం పాటు మీ దగ్గర పాటలు నేర్చుకున్నారనుకుందాం, వెంటనే డయాస్ ఎక్కించేసి మైక్ ఇచ్చేసి ఇంకా అయిపోయింది, అమ్మాయి సింగర్ అయిపోయింది అనుకోవడమే అయిపోయింది. అంటే సెలబ్రిటీని చేయాలని అంటే తల్లిదండ్రుల యొక్క ఆతురత, తాపత్రయం ఎక్కువగా ఉంది. ఆ చిన్న వయసుకి ఇంకా నేర్పిద్దాము, దాంట్లో బాగా జ్ఞానం సంపాదించేటట్టుగా
నిష్ణాతులు అయ్యేటట్టుగా చేర్పిద్దాం అనేటువంటి ఉద్దేశం కంటే కూడా డయాస్ ఎక్కిచ్చేద్దాం, చేతికి మైకి ఇచ్చేద్దాం అవునండి అనే పరిస్థితి వచ్చేసింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టేనండి. ఇప్పుడు ఈ స్పీడ్ ప్రపంచానికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. ఒక 4-5 పాటలు నేర్పగానే మీరు ఏదన్నా మరి కచేరీకి వెళ్ళేప్పుడు మన అమ్మాయిని తీసుకెళ్తారా అని అడుగుతూ ఉంటారు. అట్లా కుదరదండి. అమ్మాయికి కొంత నేర్చుకోవాలి. మీరు 4 పాటలు నేర్పగానే కచేరీకి పోతే ఉపయోగం ఏముంది? తప్పులు పాడచ్చు, పాడలేకపోవచ్చు, భయపడవచ్చు, ఎన్నో ఉంటాయి దానిలో. ఇప్పుడు మన 4 గోడల మధ్యలో పాడి స్టేజీ డయాస్ ఎక్కిన తర్వాత ఆ ఆడియన్స్ని చూసి స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది బాగా నేర్చుకొని కూడా పాడలేని వాళ్ళు ఉంటారు. అలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు అంత తొందర పడద్దమ్మా, ఉత్తీర్ణత అనేది రావాలి పిల్లల్లో అని చెప్తూ ఉంటానండి. నేను చెప్పేది కూడా అదే మాట. ఇప్పుడు మీరు స్టేజీ మీద పెర్ఫార్మెన్స్ చేయగానే సన్మానాలు, ఒక 10 సన్మానాలు అయిపోగానే ఒక టీవీ ప్రోగ్రాం, లేకపోతే ఒక వీడియో చేయటం, ఆ వీడియో యూట్యూబ్లో పెట్టేయటం. అంటే ఈ పబ్లిసిటీ మేనియా ఎక్కువైపోయింది. అవునండి. తల్లిదండ్రులకి ఇప్పుడు స్వతసిద్ధంగా మీలాంటి గురువుల దగ్గర మీరు శాస్త్రీయ సంగీతాన్ని ఎప్పుడే 50 ఏళ్ల క్రితం నేర్చుకున్నారు. మీ గురువులు కూడా నిష్ణాతులు, అద్భుతమైనటువంటి పండితులు. వాళ్ళ దగ్గర మీరు 6 ఏళ్ల పాటు దీక్ష పట్టుదలతోటి కృషి చేసి నేర్చుకున్నారు మీరు. మరి అలాంటి పరిస్థితులు వాళ్ళ పిల్లలకి లేవు. గట్టిగా ఓపిక లేదు, ఓర్పు లేదు. పిల్లలకి చెప్తే వింటారేమో కానీ ముందు తల్లిదండ్రులే వాళ్ళ దగ్గరే లేదు ఓపిక. బాగా చెప్పారు. వాళ్ళ ప్రెషర్ ఎక్కువగా ఉంది. పిల్లలు హడావిడి ఎక్కువ. తొందరగా నేర్పేసేయండి, పెర్ఫార్మెన్స్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ చేసేయాలి, అమ్మాయిని తొందరగా సెలబ్రిటీ చేసేయాలి, వెంటనే వీలైతే ఒక సినిమాల్లోకి పంపించాలి, వీలైతే సినిమాలో పాటలు పాడటానికి పంపించాలి, ఎవరినో ఒకరిని పట్టుకుని. అంటే స్వరజ్ఞానం లేకపోయినా ఆ వాయిస్ కల్చర్ అంటాం, వాయిస్ పాడటానికి అనుకూలంగా లేకపోయినా కానీ పాటలు పాడే పరిస్థితి వచ్చింది వాళ్ళ. అదొక దౌర్భాగ్యం. వాయిస్ బాగలేని వాళ్ళు కూడా పాటలు పాడేస్తున్నారు, కచేరీలు చేస్తున్నారు. మరి వినేవాళ్ళు మరి వాళ్ళ దురదృష్టం వినాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఘంటసాల గారు, యేసుదాస్ గారు, మంగళంపల్లి గారు, ఏఎం రాజా, మరి వీళ్ళందరూ చక్కగా ఆనాడు ఎవరి వాయిస్ వాళ్ళదే అద్భుతంగా మరి మనకు పాటలు అందించారు తెలుగు సినిమాలలో. మరి ఘంటసాల గారిని కొన్ని పాటలు పాడమన్నప్పుడు ఇది నేను కాదండి, బాలసుబ్రహ్మణ్యం గారికి ఇవ్వండి, లేకపోతే యేసుదాస్ గారికి ఇవ్వండి, మంగళంపల్లి గారికి ఇవ్వండి అని చెప్పి సలహా ఇచ్చేవాళ్ళట నిర్మాతకి, సంగీత దర్శకులకి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్నీ ఒకళ్ళే పాడేసే పరిస్థితి వచ్చేసింది. కాంపిటీషన్ వరల్డ్ ఇది, పోటీ ప్రపంచం. అంటే ఘంటసాల గారు అన్నారట, అంటే చరిత్రలో మీలాంటి వాళ్ళు చెప్తే విన్నది ఇది నాకు కాదండి, ఈ పాట నాకంటే కూడా పిఠాపురం నాగేశ్వరరావు గారు, మాధవ పెద్ది గారు పాడితే బాగుంటుంది అని సలహా ఇచ్చేవాడట. చివరిగా మీరు ఏం మెసేజ్ ఇస్తారు వర్ధమాన సంగీతం నేర్చుకునేటువంటి వాళ్ళకి ఒక సీనియర్ రేడియో ఆర్టిస్ట్గా? నేను చెప్పే మెసేజ్ ఒకటేనండి, సంగీతం అంటూ నేర్చుకుంటే ఫస్ట్ నుంచి సరిగమల దగ్గర నుంచి నేర్చుకొని దానిలో ఉత్తీర్ణత పొంది ఇక ఆ తర్వాత ఆ పాడే వాళ్ళ ఇష్టం, లైట్ మ్యూజికో, ఫోక్ మ్యూజికో, లేదు సినిమాలోకే వెళతారో వాళ్ళ ఇష్టం. ఏదేమైనా వాళ్ళకి వెనక ఆ సంగీతం, క్లాసికల్ సంగీతం లేని మాత్రం ఒక సింగర్గా రాణించడం కష్టం. ఇప్పుడు సినిమాలో అన్ని ఫోక్ మ్యూజికే ఇవ్వరు, అన్ని లైట్ మ్యూజికే ఇవ్వరు, అన్నీ ఈజీగా ఉండే పాటలే ఉండవు, కొంచెం క్లాసికల్ ఉంటాయి. అది పాడలేనప్పుడు ఇన్సల్ట్. అందుకని ముందు మనం రెడీ అయిపోయి ఉంటే అక్కడ వాళ్ళు ఏది ఇచ్చినా పాడగలిగిన శక్తి మనలో ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు వర్ధమాన గాయకులు నేర్చుకునే వాళ్ళు చక్కగా సంగీతం నేర్చుకొని ఉత్తీర్ణత పొంది ఇంకొక రంగంలోకి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే అండి, సంతోషం అండి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మా స్టూడియోస్కి SHO AP TV ఛానల్ ప్రేక్షకుల కోసం జానపద గీతాలు పాడారు, భక్తి గీతాలు పాడారు, క్రీస్తు భక్తి గీతాలు పాడారు, లలిత గీతాలు పాడారు. అన్ని పాటల్ని, అన్ని రుచులు మాకు అందించారు. చక్కగా షడ్రుచులతో భోజనం చేసినట్టుగా ఉంది మా ప్రేక్షకులకి ఇవాళ. చాలా సంతోషం. ఇన్ని పాటలు ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి పాడటం చాలా అరుదైనటువంటి సంఘటన. ఒక రకంగా చెప్పాలంటే ఒక కచేరీ చేసినట్టుగానే ఉంది ఇవాళ ఇన్ని పాటలు పాడి. సంతోషం అండి. ఒక సీనియర్ రేడియో ఆర్టిస్ట్ సిద్ధు రాజ్యలక్ష్మి గారు వారి యొక్క పాటల్ని వైవిధ్యంగా మనకి ఇన్ని రకాలుగా అందించారు SHO AP TV ఛానల్ ప్రేక్షకుల కోసం. గత 46 ఏళ్ల నుంచి రేడియోలో పాటలు పాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనేటువంటి శ్రోతల్ని అలరిస్తూ, మరపిస్తూ, మైమరిపిస్తూ ఉన్నటువంటి సీనియర్ కళాకారిణి మనందరి కోసం సత్తెనపల్లి నుంచి వాళ్ళ గుంటూరు మన స్టూడియోస్కి వచ్చి ఇన్ని పాటలు పాడి మనందరినీ మైమర్పించారు. వారికి మన స్టూడియోస్ తరఫున వారి గురువుగారైనటువంటి పత్రి
జగన్నాథరావు గారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వారి శిష్యురాల్ని తయారు చేసి సమాజానికి అందించారు, సంగీత ప్రపంచానికి ఒక ఆణిముత్యంగా అందించారు. కాబట్టి వారిని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. వాద్య సహకారం అందించినటువంటి వినుకొండ నుంచి వచ్చినటువంటి వజ్రగిరి జస్టిస్ గారు, గుంటూరుకు చెందిన విజయ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. నమస్కారం రాజ్యలక్ష్మి గారు. నమస్తే అండి.